జగిత్యాల సిటీ కేబుల్. ఈరోజు అష్టలక్ష్మి ఆవరణలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనమైతే వచ్చాము. ఈ కనకదుర్గ అమ్మవారు ఎన్ని రోజుల నుంచి స్థాపితమైంది, అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది ట్రస్ట్ సభ్యుల మాటల్లోనే విందాము. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే అమ్మవారు గాజుల అలంకరణలో ఉంది. ఈ ప్రత్యేకత కూడా ఏంటి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటో అనేది కూడా పూర్తి వివరంగా కమిటీ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుందాం రండి. కనకదుర్గ స్పెషాలిటీ ఏంటి, ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏ టైంలో నిర్వహిస్తున్నారు అనేది మన జగిత్యాల సిటీ కేబుల్ ప్రేక్షకులకు ఒకసారి. కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 8వ వార్షికోత్సవం, 8వ శరన్నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ మొదలుగా 3వ తారీఖు నాడు మొదలుకొని 12వ తారీఖు వరకు 9 రోజులు పూర్తి చేసుకుని 10వ రోజు దసరా కార్యక్రమం జరుగుతున్నది. రోజు పొద్దున కార్యక్రమాలు 9:30 నక్షత్రహారతితో మొదలుకొని సాయంకాలం కూడా రాత్రి నక్షత్రహారతితో కార్యక్రమంతో ముగుస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు కనకదుర్గ అనే వ్యవస్థకు వచ్చేసరికి సరే మనం విజయవాడలో చూసుకుంటున్నాము, ఇక్కడ కూడా అంటే మీరు రోజు వైదికులు కాబట్టి ఎంతవరకు భక్తజనం సందోహం ఎంతవరకు ఉంటుంది? దాదాపుగా అమ్మవారి యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి ఒక కనకదుర్గ అమ్మవారు కొంగు బంగారంగా నిలిచి ఉన్నది. ఇక్కడ భక్తులందరి కోరికలు కూడా ప్రతి సంవత్సరం నెరవేరుతూ వారి ఇష్టానుసారంగా దాతలు కూడా వస్తున్నారు. భక్తులు కూడా 1500-2000 నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి పొద్దున సాయంత్రం అన్నదాన కార్యక్రమం, అల్పాహార కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి అంటే చాలామంది ఇప్పుడు మన జగిత్యాల్లో దుర్గాదేవిలను ప్రతిష్ఠించడం జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే ఇప్పుడు కార్యక్రమాల్లో కూడా చాలా కొత్తదనం కోరుకుంటారు, కొత్తగా చేస్తారు ప్రతి దగ్గర కూడా. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు చేసే మీ చేతుల మీదుగా జరిగే కార్యక్రమాల్లో ఏది ప్రత్యేకమైనది? జరిగేటువంటి ఇక్కడ కనకదుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఉదయం కాలము, సాయంత్రము పంచామృత అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమము, అలాగే పొద్దున నక్షత్రహారతి, సాయంత్రం సప్తాహారతి కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా తిలకించి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. జగిత్యాల్లో 22 విగ్రహాల ప్రతిష్ఠించడం జరిగింది, 20కి పైగా చూసుకుంటే. మరి ఈ కనకదుర్గ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది కార్యక్రమం? ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఆవరణలో 8 సంవత్సరాలుగా మేము ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జగిత్యాల్లో మామూలుగా ఇప్పుడు ఎక్కువయ్యాయి, కానీ 8 సంవత్సరాల క్రితం కనుక తీసుకున్నట్లయితే కేవలం ఒక 3-4 ఉండేవి. దానిలో ప్రత్యేకత ఫస్ట్ నవదుర్గ వారిది, తర్వాత మిగతా స్థానం మాదే అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అధిక సంఖ్యలో మా దగ్గర కూడా భక్తులు వస్తారు. అలాగే వాళ్ళకి ఏ విధంగా అయితే కార్యక్రమాలు ఉంటాయో అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా మంచినీటి సౌకర్యం కానివ్వండి, వాళ్ళకు వచ్చినటువంటి ఒక ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తూ అల్పాహారం కానివ్వండి, అట్లాగే రాత్రి మా యొక్క సప్తహారతుల అనంతరం భిక్ష ఏర్పాటు చేయడం కానివ్వండి, అలా అన్ని విధాలుగా మేము సౌకర్యాలు అయితే కల్పిస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక మహత్తు కూడా అమ్మవారికి బాగా ఉందని చెప్పేసి భక్తులు నమ్మి రోజు రోజుకి మా దగ్గరికి ఎక్కువ భక్తులు రావడం, మాతలు రావడం, అట్లాగే మా యొక్క భవానీ దీక్ష పరందరూ కూడా క్రమశిక్షణతో అన్ని కార్యక్రమాలు చేపట్టడం మా విజయవంతానికి మరొక కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇలా చెప్తున్నారు కాబట్టి నేను అంటే చాలామంది భక్తులు కోరిన కోరికలు తీరుస్తుంది అన్నట్టు కనకదుర్గ అన్నట్టుగా ఇంతమంది ఎంతవరకు చూసారా? మళ్ళీ ఆ కోరిన కోరికలు వచ్చిన భక్తులను ఎవరినైనా గమనించడం జరిగింది? చాలామందిని గమనించాం. మాకందరికీ చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరినాయని చెప్పేసి అమ్మవారికి కానుకలు ధన రూపేణ వస్తు రూపేణ కూడా సమర్పించడం జరుగుతుంది. అట్లాగే మొదటిగా మాకు త్రిశూలంతో మొదలు పెడితే అమ్మవారికి విజయమాల వరకు భక్తులందరూ కూడా తమ యొక్క కోరికలు తీరాయి కాబట్టి మేము ఇవన్నీ కూడా సమర్పిస్తున్నామని చెప్పడం, అట్లాగే అమ్మవారి ఆవరణలో కొందరు తులాభారం కూడా వేయడం జరిగింది. అట్లాగే చాలామంది కొత్తగా నవదంపతులకి పిల్లలు మాకు సంతానం కలిగింది అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ అమ్మవారి పేరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు
చాలామందికి దుర్గాలలో పేర్లు చాలా ఉన్నాయి, కనకదుర్గాని ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క దగ్గర పూజలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏమైనా స్పెషల్గా మన దగ్గర ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ కానివ్వండి, విధానం కానివ్వండి, లేకపోతే ఏదైనా పద్ధతి కానివ్వండి, ఇది పాటిస్తున్నామని చెప్పడానికి ఏదైనా ఉంది? మొదటగా అయితే ఇక్కడ జగిత్యాల్లో నిర్వహించబడేటువంటి ఒక అమ్మవార్లు అక్కడ కేవలం హారతితో సరిపెట్టేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా జగిత్యాల్లో సప్త హారతులు, వాటితో పాటు నక్షత్ర హారతి అనేది మా యొక్క ప్రత్యేకత. ఇప్పుడు కొన్ని చోట్ల పెడుతున్నట్టు తెలిసింది, కానీ మొదటిగా అయితే చేసింది మేమే. అది మా యొక్క ప్రత్యేకత మేము చెప్పుకుంటాం. ఇప్పుడు జనాలకి అంటే జగిత్యాల సిటీ కేబుల్ ప్రేక్షకులకి మీరు ఏదైనా సందేశాన్ని ఇవ్వదలిచారా? అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావడానికి, అమ్మవారిని మొక్కుకోవడానికి మేము మంచి సౌకర్యాలు కల్పించాం. అట్లాగే ఇట్లా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అమ్మవారి కృప వల్లే జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం, భక్తులు కూడా నమ్ముతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి తమ యొక్క మొక్కులు మొక్కుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అలాగే చూశారు కదా, ఈరోజు కనకదుర్గ సంబంధించిన సంబరాలన్నీ అందరూ కూడా ఒక కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్న సప్తహారతి మాతోటే మొదలైందని చెప్తున్నారు. ఇలాంటి కొత్త నవదుర్గ ప్రత్యేకతలు ఏంటో మళ్ళీ ఇంకొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.